వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. మనం ఈ మధ్య కాలంలో అంటే మున్సిపల్ ఎలక్షన్‌కి సంబంధించి కావచ్చు, అలాగే స్థానిక సంస్థల గురించి కూడా ఇంటర్వ్యూలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ యువ నేత చెరక శివ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలో 10థ్ వార్డ్‌కి సంబంధించి వారు ఎలక్షన్స్‌లో రావాలని చెప్పేసి నిర్ణయించుకుంటున్నారు. సో, మరిన్ని విషయాలు వారితోటే మాట్లాడదాం. నమస్తే శివ గారు. నమస్తే. శివ గారు, ఇప్పుడు చూసుకున్నట్టయితే యాక్చువల్‌గా రాజకీయాలంటే మనకు ఎవరైనా పెద్దోళ్ళు, లేకపోతే రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోళ్ళో, లేకపోతే ఇంకేదో చేద్దాం అనుకునేటోళ్ళు మాత్రం రాజకీయాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. సో, మీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అక్కడ చూస్తే ఏదో రోడ్ల విషయంలో కావచ్చు, మంచినీరు సరఫరా విషయంలో కావచ్చు, అట్లా మీ పేరు అనేది వినిపిస్తుంది. ఎందుకు రాజకీయాల్లో రావాలనుకుంటున్నారు? రాజకీయాల్లోకి వస్తే పైసలు సంపాదించొచ్చు అట్లాంటివి ఏమన్నా అనుకోని రాజకీయాల్లోకి వస్తున్నారా ఎట్లా? యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పి చాలా అందరూ ప్రతి డిస్కషన్లో కానీ మీటింగ్లో కానీ యువతను ప్రోత్సహిస్తారు. హ్మ్. దాన్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా సేవా కార్యక్రమాలు కానీ అన్ని విధాల జనాలకు అందరికీ అందుబాటులో ఉంటూ సర్వీస్ చేస్తున్నాం. ఓకే. దీనికి డబ్బులు అని మేమైతే అనుకోలేదు. జనాలకు మనం అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన పని చేసి వాళ్ళకు మనం ఎల్లవేళలా అందుబాటులో ఉంటే వాళ్ళే మనల్ని ఆదరిస్తారు. ఓకే. ఆ కాన్ఫిడెన్స్ ఉందయితే. అది 100% ఉండాలి. ఇప్పుడు రాజకీయాలు కంటే మనకేదో ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. సపోజు చాలామంది వితౌట్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సక్సెస్ అయినోళ్ళు చాలా తక్కువ మంది అనుకోవచ్చు. సో, మీకు పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా ఉందా? లేకపోతే ఇప్పుడే ఫస్ట్ టైమ్ పాలిటిక్స్‌లో అడుగుపెట్టబోతున్నారా మీరు? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మాకేం లేదు. ఆటో నడిపిన తండ్రి ఆటో నడిపితే కొడుకు ఆటో నడపాలని ఏం లేదు. మేము కొత్తగా యువత ముంగడికి రావాలి, దాన్ని ఆదర్శంగా తీసుకొని ఎందుకు రాజకీయంలోకి వచ్చినాం. హ్మ్. అయితే అంటే ఏదో ఒకటి ఉంటది గదా! ఇప్పుడు మనము పాలిటిక్స్‌లో రావాలనుకుంటున్నాము. సో, ఎందుకు రావాలనుకుంటున్నారు? అట్లాంటివి ఏమైనా పెట్టుకున్నారా? ఒక మోటో లాంటిది ఏమైనా పెట్టుకుంటున్నారా? ఏదైనా టార్గెట్ ఏమైనా పెట్టుకుంటున్నారా? లేకపోతే ఎవరైనా చెప్తే మీరు రాజకీయాల్లోకి రావాలని జెప్పేసి అనుకున్నారా? ఇంకా తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీ కానీ, పార్టీ సిద్ధాంతాలు కానీ, జనాలు కానీ, జనాలతో ఎట్లా మమేకమై ఉండాలనేది మాకు తెలుసు. హ్మ్. జనాలకు మనం సేవ చేయాలి. ఓకే. సేవ చేయడానికే మనం రెడీ ఉన్నాం. దానికోసం మనం ఖచ్చితంగా మనకు కూడా ఏదన్నా అధికారికంగా కౌన్సిలర్ మనకు వీళ్ళందరూ జనాలు ఆదరిస్తే వాళ్ళకు మనకు కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, కొంచెం ఫండ్ ఉంటుంది. ఇప్పుడు ఆ, సొంత ఫండ్ పెట్టి కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అంతే. ఓకే. ఇప్పుడు పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు చేయాలంటే ఖచ్చితంగా ఒక కౌన్సిలర్ స్థాయికి పోవాలని. సో, ఏ పార్టీ అండి? ఏ పార్టీ నుంచున్నారు? నేను గత 2010 నుంచి టీఆర్ఎస్ పార్టీ ఉండే అవును. ఉద్యమకారు ఉండే నేను. ఓకే. తెలంగాణ ఉద్యమ అనుభవం ఉంది. ఈ పార్టీలనే కొనసాగుతున్నా, ఏ పార్టీ కూడా చేంజ్ కాలేదు. ఓకే. 2010 నుంచి టీఆర్ఎస్. సో, ఇక్కడ షాద్నగర్‌లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ వీర్లపల్లి శంకర్ గారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ సీట్లు, స్థానిక సంస్థల ఎన్నికల సీట్లు గెలుస్తదని చెప్పేసి కాన్ఫిడెన్స్‌గా ఉందా మీకు? ఇప్పుడు ఈ స్థానిక సంస్థలల్లో పార్టీ సింబల్ పార్టీ ఓకే. సింబల్ ఉంటుంది, అది బ్యాక్గ్రౌండ్ మనకు. హ్మ్. కాకపోతే మనిషి వ్యక్తిగతంగా చూస్తారు. ఓకే. వ్యక్తిగతంగా మనిషి ఎవరు, పలానా మనిషికి మనం ఫోన్ చేస్తే మనకి ఏం రెస్పాండ్ అవుతాడు, హ్మ్. మనకు పని చేస్తాడా అని చూస్తారు. దీనికి ఎమ్మెల్యే గారు కౌన్సిలర్ వెనకాల ఆయనతో కూడా పని చేసి జనాల కోసమే పని చేస్తాం మనం. ఓకే. అక్కడ పార్టీలేం పెట్టుకోరు. పార్టీలు ఏం లేదు మనకు. ఇప్పుడు ఓకే. పార్టీ పరంగా పోతే ఇప్పుడు నేను 10వ వార్డులో ఉన్నా, నాతో బీజేపీ పార్టీ వాళ్ళు మంచిగా ఉంటారు మనతో. కాంగ్రెస్ నాయకులు మన ప్రోత్సహించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు కూడా. ఓకే. ఎందుకంటే ఆ, ఏదో మనం చిన్న ఏజ్లా కొద్దో గొప్పనో కార్యకర్తలకు కానీ వార్డులో ఉన్న సమస్యలు ఏమనంటే కూడా మన సొంతంగా మనం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి మీరు ఉంటే మేము కూడా మిమ్మల్ని ఆదరిస్తామని చెప్పి మనకు చాలామంది చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మేము ఒక స్టెప్ వేసినాము. ఓకే. సో, ఇప్పుడు రాజకీయాలంటే కుళ్ళు, కుతంత్రాలుంటాయి, డబ్బులు పంచడాలుంటాయి. తర్వాత ఒకరు తిట్లు తినాల్సి వస్తది. ఒకరు మెచ్చుకున్నా గూడా పొగడ్తలనేది మనం చేసుకోవాల్సొస్తది. సో, ఇప్పుడేదో మీరు వ్యాపారాలు లేకపోతే ఇంకేదో నీ లైఫే బావుంది, మళ్ళీ దీంట్లోకెందుకొచ్చామని తర్వాత బాధపడడం ఎందుకు? తర్వాత
మళ్ళీ కొన్ని విషయాలు మనం చెయ్యలేకపోయినాం అట్లా అని ఫీల్ కావడం ఎందుకు? అట్లా అంటే ఇవన్నీ ఆలోచించి రాజకీయాలకి రావడానికి సిద్ధమయ్యారా మీరు? 100% అంటే ఇప్పటికి రాజకీయాల్లో ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో. ప్రత్యక్ష రాజకీయాల్లో ఈసారి జనాలు మనకు అవకాశం ఇస్తే, ఇవ్వకపోయినా కూడా సర్వీస్ చేస్తాం. ఓకే. ఈ వాళ్ళు మనం జనాల దగ్గరికి మనం అడుగుతున్నాము అవకాశం ఇవ్వమని. వాళ్ళు మనకు ఈసారి అవకాశం ఇచ్చిరంటే ఖచ్చితంగా వాళ్ళ నుంచి మనకు ఆ మాట రాకుండా పని చేయనికే అది ఏడు వరకన్నా పోతాం. వీలైతే వేరే వేరే పార్టీ నుంచి రిక్వెస్ట్ చేసి అన్న ఫండ్ తెస్తాం. హ్మ్. ఎక్కడ తిరిగి మనకు వాడు మంచిగా ఉండాలి. ఏం అంటే నేనేమంటున్నా ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. సో టీఆర్ఎస్ పార్టీ అంటే మీ బీఆర్ఎస్ పార్టీలో మిమ్మల్ని గెలిపిస్తారని అనుకుంటున్నారా? చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారా? పార్టీ పార్టీ లైన్లు ఎవరు పోతారు? జనాలకు ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు పార్టీ లైన్ ఉంటది. ఓకే. స్థానిక సమస్యలల్లో ఎవరు చేస్తారు వరకు మంచిగా ఎవరు చేస్తారు? రాజన్న మంచి చేస్తున్నా, శివ మంచి చేస్తున్నా వాళ్ళన్నీ చూస్తారు జనాలు. జనాలని మనం తక్కువ అంచనా రాదు. ఈరోజు జనాలే మన ఎమ్మడి ఉన్నారని చెప్పి మనం కూడా అనుకోనికి రాదు. మనం చేసే మంచి పనితోనే ఆ ధైర్యంతోనే మనం ముంగడు పోవాలనుకుంటున్నాం అంతే. ఓకే. శివభాయ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపుగా మీ వార్డులో 1500 నుంచి 2000 ఓట్లు ఉంటాయి కదా దగ్గర దగ్గర. సో 2000 మంది శివని నమ్మాలంటే ఎందుకు నమ్మాలి? ఏదో 4 మాటలు చెప్పి ఏదో చిన్న చిన్న పనులు చేసినంత మాత్రాన శివని ఎందుకు నమ్మాలంట నేను? శివ ఏజ్ చిన్ననే ఉండొచ్చు, కాకపోతే పెద్ద మనుషులు అందరూ మనతోన అందరు పెద్ద మనుషులతో అందరితోన సన్నిహితంగా ఉంటున్నాం మనం. పెద్ద మనుషులు మన కూడా చెప్తున్నారు మంచిగా యాక్టివ్ ఉండు, ఇదే విధంగా ఇదే లైన్ లో బ్యాక్గ్రౌండ్ మేము ఉంటాం. ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా. నేను నా ఏజ్ చిన్నదే, నేను చేసేది పని కొంచెం కొద్ది గొప్పను నచ్చిన వాళ్ళందరూ మనకు ఖచ్చితంగా ఈసారి ఉండు శివ. పైసల కోసం పైసలు చూసి జనాలు అయితే ఓటేస్తారని నేను అనుకోవట్లే. ఓకే. అంటే మిమ్మల్ని చూసి ఓట్లేస్తారు. మనం చూసి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్ది గొప్పనో వాళ్ళకు సర్వీస్ చేసే వాళ్ళు అయితే కావాలన్న దాని చేయడానికి మనం రెడీ ఉన్నాం, చేస్తున్నాం కూడా. మనకు అవకాశం లేకపోయినా నేనేమంటున్నా శోభ, ఇప్పుడు ఏదో 2-3 పనులు చేసినంత మాత్రాన మీరు పెద్ద లీడరు, గొప్ప లీడరు, 2000 మందికి మీరు ఒక జవాబుదారీగా ఉంటారని ఏ రకంగా మిమ్మల్ని కాన్ఫిడెన్స్గా మీ ప్రజలు, మీ వార్డు సభ్యులు నమ్మాలి అని చెప్పేసి నా క్వశ్చన్. దానికి ఏమంటారు మీరు? ఇప్పుడున్న పరిస్థితిలో మా వార్డులో డెవలప్మెంట్ ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలుసు. ఓకే. వాళ్ళకి తెలుసు. లీడర్లను కొంతమందిని వాళ్ళు అడగలేకపోతారు ఫోన్లు చేసి, పలానా పని మాకు చేయని చెప్పి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అరే ఈసారి కొత్తగా యూత్కి అవకాశం ఇద్దాం. ఏజ్లో చిన్నోడైనా సరే మనం ఒక మాట చెప్తే పని చేస్తారని వాళ్ళకు కూడా నమ్మకం ఉంటే మేము కూడా అదే నమ్మకంతో ముంగడిపోతున్నాం. ఇప్పుడు సరే ఇన్ని తీయ మాటలు మాట్లాడుతున్నావు, నేను చేస్తా, నా ఎంబడి పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళని చూసి నేను రాజకీయాల్లోకి వస్తున్నాను. రేపు అదే పెద్ద మనుషులు సడన్గా శివభాయ్ ఇంకా సంవత్సరం ఉంది, 6 నెలలు ఉంది ఎలక్షన్స్కి, నువ్వు కాంప్రమైజ్ అయిపో, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాము అని చెప్తే ఏంటి పరిస్థితి? అదే పెద్ద మనుషుల మాటలు విన్నావు కదా, మరి అదే పెద్ద మనుషులు ఈ విధంగా చెప్తే కాంప్రమైజ్ అయిపోతావు? గత ఎన్నికల్లో కూడా మనకు లైన్లో ఉన్నాం, నిలబడాలి ఈసారి. పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మాకు పైనకి వెళ్ళి కూడా అవకాశం ఉండే. సరే లోకల్లా ఈసారి ఒకసారి ఆగమన్నాం. లోకల్ మా వార్డు ఏదైతున్నదో పెద్ద మనుషులు ఆగమన్నారు. సరే వాళ్ళ గౌరవించి పెద్ద వాళ్ళని కాదని మనం ముంగడు పోలేదు కదా. సరే మనకి ఎంత నమ్మకం ఉన్నా మనకు బ్యాక్ బోన్ లాగా ఉన్న వాళ్ళని వాళ్ళకి మాటకు రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మనం ఈసారి పోయినసారి ఆగిపోయినాం. ఈసారి బీఆర్ఎస్ పార్టీలో మంచిగా యాక్టివ్ ఉన్నాం. పెద్ద మనుషులు అందరూ మనం అబ్జర్వ్ చేస్తారు, పార్టీ నాయకత్వం అబ్జర్వ్ చేస్తుంది. మనకి వేళ ప్రతి టైం ఏమైనా ఇబ్బంది అంటే వాటిలో మన కోసం పట్టించుకుంటారు. ఇట్లా సరే మనం సరే అన్న, నేనేమంటున్నా, లాస్ట్ టైం నువ్వు అదే పెద్ద మనుషుల కోసం కాంప్రమైజ్ అయిపోయినావు. ఇప్పుడు అదే పెద్ద మనుషులు కాంప్రమైజ్ అయిపో శివభాయ్ అంటే కాంప్రమైజ్ అవుతావా? ఈసారి అయితే అవకాశం ఏం లేదన్న కాంప్రమైజ్ అయ్యేది 100%. ఎందుకంటే మనం నమ్ముకొని కొంతమంది కార్యకర్తలు. ఓకే. సరే పార్టీలో కార్యకర్తలు అంటే 5-10 మంది 15 మంది ఉంటారా? మీరు తెలుసుకోండి. ఏమో 10 మంది 20 మంది అన్న శివన్న జిందాబాద్ అన్న అని చెప్పేసి మనకు ఫాస్ట్ ఏదో 4 స్టేటస్లు 4 ముచ్చట్లు చెప్తే అది కార్యకర్తలు కాదు, అది లీడర్షిప్ కాదు. శివభాయ్ ఆచితూచి అడిగే అంటున్నా నేను ఒక వెల్ విషర్గా. స్టేటస్ చూసి మురిసిపోయే రకం అయితే కాదు. మనకు ఎవరు మనని ఆదరిస్తున్నారు, మనని ఎవరు నమ్ముతారు అనేది మనం దాన్ని చూసుకుంటూ ముంగడిపోతున్నాం.
స్టేటస్ సరే అన్న, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి ఒక 50 మంది వస్తారా అని 50 మంది రావచ్చు, 100 మంది కూడా వస్తారన్న. ఇప్పుడు ఫోన్ చేసిన ఇప్పుడు ఫోన్ చేసి వస్తారు. అంత కాన్ఫిడెన్స్ ఉన్నావు? కాన్ఫిడెన్స్ ఉంది మాకు, మేమంతా యూత్ కదా. ఓకే. సరే పెద్ద మనుషులు అందరూ మనకు సపోర్టే. ఉమ్. మేమంతా యూత్, అందరు మా వాళ్ళు కూడా యూత్ మొత్తం ఫిక్స్ అయి ఉన్నారు ఈసారి ఓకే. గట్టి చేయాలి, మనతోన కొత్త నాయకత్వం రావాలి. దానికోసం ఏడికైనా పోనీకే నాకన్నా ముందు వాళ్ళే 10 రెట్లు ముంగడున్నారు. సో మీరేమన్నా కులం ఓట్లు పడతాయో లేకపోతే కమ్యూనిటీ ఓట్లు పడతాయో అని చెప్పేసి ఆ విధంగా ఏమన్నా అనుకుంటున్నారా? మేము కులపరంగా మతపరంగా ఎప్పుడు పోలే. ఎందుకంటే మా ఎమ్మడి ఉన్న వాళ్ళు అన్ని మతస్థులు ఉన్నారు, అన్ని కులస్తులు వాళ్ళు ఉన్నారు. మేము రంజాన్ వస్తే ఇఫ్తార్ దావత్ చేస్తాం, ఉమ్. బోనాల పండుగ వస్తే మైసమ్మ గుడి కాడ అరేంజ్మెంట్ చేస్తాం, నవరాత్రులు చేస్తాం. ఉమ్. మేము అన్ని వినాయక చవితి చేస్తాం. అంటే అన్నిట్లో ఉన్నాం. ఒకటే మతం అనేది మాకు లేదు. అందరితో మంచిగా ఉంటాం. అన్ని మతాల వాళ్ళని మనం ఆదరిస్తున్నా, మనని ఓకే. అందరూ మనని ఆదరిస్తారు. ఈసారి ఈ యువ నాయకుడిని వాళ్ళే ముందు తీసుకోపోతారు పక్క పక్క. వెనుపోటు ఏం పోవడం కదా. వెన్నుపోటు అయితే వెన్నుపోటు పొడిచోళ్ళు పొడిచేసిర్రు ఆల్రెడీ దెబ్బ తిన్నావు. ఆల్రెడీ దెబ్బతిన్నాం మనం. ఇంతకుముందు మనకు భరోసా ఇచ్చిన వాళ్ళు మనకు వెన్నుపోటు పొడిచేసిర్రు. ఇప్పుడు అదే ఆల్రెడీ దెబ్బతిన్న పాములేక అయింది మాది పరిస్థితి. ఓకే. ఈ చిన్న ఏజ్ లో కూడా పెద్ద డిసిషన్ తీసుకుంటున్నాం. సరే జనాలు మనకు ఆదరిస్తే వాళ్ళకి ఖచ్చితంగా రుణపడి ఉంటాం. మనం ఎటువంటి సందేహం లేదు. అని ఇప్పటికిప్పుడు మీ కాలనీలో సమస్యల పేర్లన్నా తెలుసా, గుర్తున్నాయా మీకు? చెప్పమంటే చెప్తావా? చెప్తాను. ఏం సమస్యలు? వార్డు మొత్తంలో ఏ సమస్య ఉంది చెప్పగలుగుతాము. చెప్పను, 2-3 సమస్యలు చెప్పు. ఇప్పుడు సరే, ఎందుకంటే మనం పుట్టిన ప్లేస్ కాబట్టి ఇప్పుడు మా రైతు కాలనీ ఉంది. మా ఇంటి ముంగట నాకు తెలిసి నేను విన్నగాడికి కోట కిలా అని ఉంటుంది మాది. ఆడ ఒక రోడ్ వేయలేకపోతున్నాం. సరే గవర్నమెంట్, సరే ఓకే, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఒక రోడ్ వేయలేకపోయారు. ఆ తర్వాత మొన్నటి వరకు మొత్తం వాటర్లోకి వెళ్ళి స్కూల్ బస్సులు పిల్లలు ఓనికి వస్తలేదు అని చెప్పి నేనే మట్టి స్టార్ట్ చేసిన. ఒకతో కాదు 3-4 చోట్ల స్టార్ట్ చేసిన. లైట్స్, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. పరిస్థితి ఏముందంటే ఎవరికి ఫోన్ చేయాలని అర్థం కాని పరిస్థితి ఉంది మా వార్డు పరిస్థితి. ఎందుకు? మీ టీఆర్ఎస్ నేతనే కదా ఇప్పుడు మున్సిపల్ చైర్మన్. మీరు గట్టిగా అడగచ్చు కదా. మున్సిపల్ చైర్మన్ తో పని చేసుకుంటున్నామన్నా. స్థానిక కౌన్సిలర్ మాకు ఇండిపెండెంట్ క్యాండిడేట్ కాబట్టి మేము కూడా సరే ఆమె గెలుపు కోసం మేమే ఆ రోజు కారణం. ఆమె గెలుపు కోసం మేము పనిచేసినాం. ఈసారి కూడా మాకు వాళ్ళు కూడా అందరు సహకరిస్తారు. ఆ నమ్మకం కూడా ఉంది మాకు. ఓకే. అప్పుడు మీరు సహకరించిందని ఇప్పుడు సహకరిస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు మనకు కమిట్మెంట్ ఇచ్చారు, ఏమని శివ చూద్దాంలే అని చెప్పారు. సరే మనం కూడా ఊరుకున్నాం. సరే ఈ రోజు ఆ రోజు మనకు చెప్పిన ఆయన పెద్ద మనిషి, ఆయన అవతల పార్టీలు ఉండి మేము బీఆర్ఎస్ ఉన్నాం. మేము ఇంటనే ఉన్నాం. ఈ పార్టీ చేంజ్ కాలే. ఉద్యమం పార్టీ మనకు. నేనేమంటున్నాను, ఇప్పుడు రేపు బీఆర్ఎస్ పార్టీకి జనాలు ఆదుకుంటారా? మీ వెనక బీఆర్ఎస్ నేతలు సపోర్ట్గా ఉంటారా? ఎందుకంటే అధికారంలో లేరు కదా షాద్నగర్లో అన్నది నా క్వశ్చన్. ఖచ్చితంగా ఉంటారా ఇప్పుడు? ఎందుకంటే వాటిలో ఏదైనా ఇబ్బంది అవుతుందంటే రవర్ణ కానీ మన అంజయ్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన పెద్ద మనిషి, ప్రతి విషయం సార్ గిట్ల ఉంది పరిస్థితి, ఎందుకు గట్ల ఎందుకు ఉంది చూడు, గిట్ల చేస్తే బాగుంటుందని వాళ్ళ కొడుకు మన రవణ గారు ఎంపీపీ, మాజీ ఎంపీపీ కేశంపేట మండలం అన్న కూడా ఎట్లుంటదంటే వాళ్ళు ఎందుకో ఈసారి యూత్ ని ఎంకరేజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. యూత్ ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. మురళన్న గారి మురళన్న గిట్ట మనతోన ప్రతి విషయం డిస్కషన్ చేస్తుంటాడు. ఏముంది పరిస్థితి వాటిలో, మంచిగా చేయాలి, యాక్టివ్ ఉండండి మీరైతే, మేము చేసేది మేము చేస్తామని వాళ్ళు కూడా మనకు అందుబాటులో ఉన్నారు అప్పటి నుంచి పోవడం. ఓకే. ఇంకా మీ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు కూడా గెలవడం అనేది, నవీన్ అన్న ఇప్పుడు ఆయన యువరక్తం ఇప్పుడే మంచిగా మాకు రేసుగురం లాగా వచ్చేసింది పరిస్థితి. మేము పార్టీ సరే కొన్ని కారణాల వల్ల వ్యయ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ అధికారం ఉన్న రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా మహబూబ్ నగర్, ఆడ ఎమ్మెల్సీ మేము కూడా అనుకోలే, అరే ఇంత సొంత జిల్లా కదా, ఏమన్నా అవుతుండొచ్చులే, ఏమన్నా జరుగుతుండొచ్చు అనుకున్నాం. కానీ ఎలక్షన్ వరకు జనాలు అయితే కాంగ్రెస్ పార్టీ వరకు ఉన్నారు. ఎలక్షన్ అయిపోయినాక జనాలు కానీ లీడర్లు కానీ దానికి మన ఆదర్శమే ఎమ్మెల్సీ నవీన్ అన్న.
ఓకే. సో, ఎమ్మెల్సీ నవీన్ అన్నని ఆదర్శంగా తీసుకున్నాం. అంతేగానా ఇప్పుడు పార్టీ ఇప్పుడు మేము ఈ రోజు వెనకడి ఏనికి లేదు. హ్మ్. ఎందుకంటే ఆ రోజు ఆ, ఇప్పుడు నవీన్ అన్న లాంటి వాళ్ళు ముంగడు పోతురు. వాళ్ళు ఎందుకు పోయారు ముంగడికి? జనాల వ్యతిరేకత వచ్చింది అనేది ఆయన అది గెలుపు చూసినాక మాకు కూడా అర్థమైంది. హ్మ్. ఆయన గెలుపు చూసినాక మాకు కూడా అర్థమైంది. ఓకే. 100% ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపు జనాలు ఉన్నారు. హ్మ్. ఇంకా ఉన్నారు. అది ఉంటది. మనం చేసే మంచి పని ఉంటది. ఖచ్చితంగా జనాలకు అందుబాటులో ఉంటోళ్ళు కావాలన్న లీడర్. సరే అంతే. నేను నేను కాకపోయినా సరే జనాలు ఎవరిని ఆదరించని హ్మ్. జనాలకు మాత్రం అందుబాటులో ఉంటోళ్ళు ఖచ్చితంగా ఉండాలి. రేపు ఏమో గెలిచిన తర్వాత హ్యాండ్ ఇస్తావు. నువ్వు కూడా అందరిలాగా. గెలిచిన తర్వాత అంటే ఇప్పుడు నాకు 31 అన్న ఇప్పుడు హ్మ్. ఏజ్. 31 ఇయర్స్కు మనకు వాళ్ళు మనం నమ్ముకొని మనకు పదవి ఇచ్చారు. హ్మ్. దాన్ని మనము ఎట్లా ఖరాబ్ ఎట్లా చేస్తాం? ఇంకా ముంగడు పోవాలనుకుంటాం కదా. ఓకే. రాజకీయంగా మనం ముంగడు పోవాలనుకుంటాం కాబట్టి ఇది మనకు ఒక మెట్టు. ఇది ఒక మెట్టు మాత్రమే. ఉన్నాయా పైసలు ఒక 20-30 కోట్ల వరకు మరి? పైసా ఉంటేనే రాజకీయం అనేది మనం చూస్తున్నాం. మీరు కూడా ఆల్రెడీ పాత ఎన్నికల్లో కూడా చూస్తున్నాం. పైసలు పంచినోనికి మాత్రమే ఓట్లు వేయాలన్నది జనాల మైండ్ సెట్ కొంత కొంత మేరకు. సో, దాదాపుగా 2000 మంది ఉన్నటువంటి వార్డు మీది కౌన్సిల్. సో, మరి ఉన్నాయా ఒక 10-15 కోట్లని? పైసలు ఏం లేవన్నా. మేము చిన్న ఉన్నప్పటి నుంచి గరీబులమే. హ్మ్. మన తల్లిదండ్రులు కింది స్థాయికి వెళ్ళి వచ్చారు. మేము ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని ముంగడికి వచ్చి రాజకీయంగా కొనసాగుతున్నాం. రేపు ఉద్యమం ఉద్యమం అంటే ఓట్లు వేయరుగా. పైసలు ఇచ్చేటోనికి ఓట్లు అంటే వేస్తారు కదా. మేము ఇప్పుడు నువ్వు ఒక రూపాయి పంచకుంటే నేను ఒక 500 ఇస్తా, నేనే గెలుస్తా కదా. నీకెందుకు ఓట్లు వేస్తాను నా క్వశ్చన్. అది మన మూర్ఖత్వం. పైసలు ఇస్తేనే ఓట్లు వేస్తారనేది. హ్మ్. ఇంతకుముందు మధ్యలో కొన్ని రోజులు వచ్చింది. ఇక ఓకే. మనం కూడా కొన్ని కొన్ని టైంలో ప్రత్యక్షంగా కూడా చూసినాం. హ్మ్. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో పైసలు అయితే పనిచేయవు. పక్కా. మా 10th వార్డులో మాత్రం పైసలు ముఖం చూసడం లేదు. హ్మ్. సరే మున్సిపాలిటీలో చూడరు. ఎందుకంటే మనం కూడా ఆ, పైసల్ని ఇప్పటి సరే అన్న, వరకు రేపు నువ్వు గెలిచిన తర్వాత మీ 10th వార్డుకి మా తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి ఏం హామీలు ఇస్తావు చెప్పు. ఇంకా సంవత్సరం ఉంది అనుకుంటా దగ్గర దగ్గర. ఇంకో 6 నెలల వరకు ఎలక్షన్స్ అయిపోతే సంతోషమే. చూద్దాం, ఇంకా డేట్ రాలేదు కాబట్టి. సరే, ఈ గెలిచిన తర్వాత మీరు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా గెలిచిన తర్వాత మీరేం హామీ ఇవ్వగలుగుతారు? 100% ఇప్పుడు 85-90% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది. హ్మ్. సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నాయి మొత్తం వార్డులో. ఓకే. సీసీ రోడ్లు కానీ వార్డులో ఇంకో కొన్ని ఇబ్బందులు, స్ట్రీట్ లైట్లు కానీ హ్మ్. ఫర్దర్గా ఇక ముంగట ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తే అయిపోయేంత వరకు మేము వాళ్ళ కోసమే పనిచేస్తాం. హ్మ్. సరే ఒక్కరోజు ఈరోజు ఒక హామీ ఇచ్చి పక్కకు పోయేది కాదు. మళ్ళీ ముంగట ఏం పని వస్తుందో అది కూడా చేస్తాం. సీసీ రోడ్లు మేజర్గా ప్రతి కాలనీకి ఎంట్రన్స్లో మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రం 100% ఫస్ట్ ప్రయారిటీ కాలనీ ఎంట్రన్స్ రోడ్ కంప్లీట్ చేయాలి. తర్వాత సబ్ రోడ్లు మనం లోపల మెల్ల చేయాలి. ఓకే. ఆల్రెడీ మాకు ఇది దృష్టిలో ఉంది. ఎందుకంటే వార్డులో మేము తిరుగుతున్నాం కాబట్టి హ్మ్. వార్డులో 10 ఏళ్ళ నుంచి మాకు తిరుగుతున్నాం. ఒక గ్రిప్ ఉంది. ఏడా ఏ ప్రాబ్లం ఉందంటే మాకు తెలుసు. ఓకే. సో, మరి షాద్నగర్ నియోజకవర్గంలో ఇప్పటికీ అడుగుతున్నా, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, మీరు బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ గెలిచే ఛాయిస్ ఉందా? గత 10 ఏళ్ళ నుంచి హ్మ్. మనం షాద్నగర్ నియోజకవర్గం, షాద్నగర్ మున్సిపాలిటీలో తిరిగితే తెలుస్తుంది మనం. ఓకే. నేను చెప్పాల్సిన అవసరం లేదు. తిరిగితే ప్రతి రోడ్డు, ప్రతి గల్లీ హ్మ్. అసలు ఊహించలేని రోడ్లు వేసారు. మన అంజయ్య గారు నాయకత్వంలో ఊహించలేని రోడ్లు వేసిరన్న. ఓకే. మాకు బీఆర్ఎస్ పార్టీకి ఆదరిస్తారు ఈసారి. హ్మ్. అంజయ్ యాదవ్ సపోర్ట్ మాకు ఉంటుంది. వాళ్ళ కొడుకుల సపోర్ట్ ఉంటుంది. ఎవరు మన ఎమ్మెల్సీ నవీన్ అన్న గారి సపోర్ట్ ఉంటుంది. దీన్ని దృష్టి పెట్టుకొని చెప్తున్నాం కడాఖండిగా. ఓకే. జనాలు కాన్ఫిడెన్స్ ఉంది మీకు. ఇంకా కార్యకర్తలు పట్టించుకుంటున్నారు. కార్యకర్తలను పట్టించుకుంటున్నారు. వాళ్ళు అంటే కార్యకర్తలు ఓడిపోయారు పట్టించుకోలేదు. కదా. కార్యకర్తలు కార్యకర్తల్ని వాళ్ళు గుండెలు పెట్టుకొని చూస్తున్నారు. హ్మ్. కార్యకర్తలు ఇచ్చిపెట్టలే. కార్యకర్తలు వాళ్ళు ఎంబడి చాలా మంది నాయకులు వెళ్ళిపోయారు కానీ కాంగ్రెస్ పార్టీలోకి. ఎప్పుడైతే పార్టీ గవర్నమెంట్ చేంజ్ అయింది దానికన్నా ముందు పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత పోయేటోళ్ళు ఉంటే చాలా మంది పోయేది ఉండే. ఎందుకు లేదంటే వీళ్ళు కార్యకర్తలను పట్టించుకుంటారు. మాకు ఇంకోటి బలంగా అంజయ్ యాదవ్ గారు చేసిన డెవలప్మెంట్ కూడా మాకు అది నమ్మకం ఉంది మాకు. ఓకే. దాన్ని చూపించుకొని గెలుస్తాం మేము అంతే. ఆ డెవలప్మెంట్ చూపించుకొని గెలుస్తాం. అంత డెవలప్మెంట్ చేసేటోళ్ళు అయితే గెలుస్తుండే కదా. మళ్ళీ మీ అంజయ్ యాదవ్ గారు 3వ సారి వస్తుండే కదా. అంటే మేము ఒకటైతే బలంగా చెప్తాం అన్న. హ్మ్. ఆ వేళ కొన్ని చోట్ల మినిస్టర్లు ఉన్న చోట్లనే
70,000 50,000 మెజార్టీతోన పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. మేము ఓడిపోయింది ఎంతన్నా తక్కువ ఓట్లు మనకి. ఎంత ఆయన మంచితనం, ఆయన రెస్పాన్సిబిలిటీ, ఆయన ఆయన ఆదరించే విధానం వేరే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు కేటీఆర్ గారు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు పార్టీకి బూస్టింగ్ ఇచ్చేదే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. మళ్ళీ ఇప్పుడు కవితక్క కూడా మళ్ళీ లైన్లోకి వస్తుంది. పార్టీది ఫుల్ జోష్ ఉంది ఇప్పుడు. ఓకే. పార్టీ జోష్ని ఎవరు ఆపేయడం లేరు. సో మళ్ళీ మున్సిపల్ పీఠ మీరేనా? 100% శాతం మున్సిపాలిటీలో అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి చైర్మన్ కుర్చీ దక్కించుకుంటారు. అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాం. డౌటే లేదు. సరే శోభయ్, చాలా కాన్ఫిడెన్స్గా అయితే చెప్తున్నావు. డెఫినెట్గా ఎలక్షన్స్ టైంలో కలుద్దాం. మళ్ళీ నిన్ను ఎంతవరకు జనాలు ఆదరిస్తున్నారు ఏందనేది కూడా ఆ రోజు కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో 10వ వార్డు మున్సిపల్ సంబంధించి చెరక శివ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. సో కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్స్ కావచ్చు, ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు, అలాగే ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తారు అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. చూద్దాం మరి గెలిచిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత మరి చెరక శివ ఫాలోయింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. అలాగే ఈ వీడియో పైన కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.